చేశారు వాళ్ళు. చెప్తాను. చిన్నతనంలో తల్లిదండ్రులకి పిల్లలు పుడతారు. వాళ్ళు కాస్త పెద్దయ్యి అంత అంత వయసుకొచ్చిన తర్వాత పిల్లలిద్దరూ పోట్లాడుకుంటారు. ఏమన్నా తెలుసా? "రేయ్! మా అమ్మ" ఇటు పక్కోడంటాడు, "లేదు లేదు ఏమో మా అమ్మ" అని వీడు, ఇటు పక్కున్నోడు, "లేదు లేదు మా అమ్మ" అని వీళ్ళిద్దరు తన్నుకుంటుంటే, మా అమ్మ మా అమ్మ అని వీళ్ళిద్దరు తన్నుకుంటుంటే ఆ తల్లి ఎంత మురిసిపోద్దాం. నా పిల్లలకి నేనంటే ఎంత ప్రేమ, అసలు ఎలా కొట్టుకుంటున్నారో చూడు. మా అమ్మ అంటే మా అమ్మ, మా అమ్మ అంటే మా అమ్మ. చాలా సంతోషపడిపోద్ది. నాకు ఇంకేం దిగులు లేదు. నా పిల్లలున్నారు, బంగారం లాంటి పిల్లలు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు నన్ను అని ఎంత సంబరపడిద్దో ఆ తల్లి ఆ తండ్రి. కాలచక్రం గిర్రని తిరుగుతుంది. మళ్ళా అదే ఒక రోజు వస్తుంది. అదే తల్లిని అదే తండ్రిని మధ్యలో పెట్టుకొని మరొక పోట్లాట ఆ తల్లిదండ్రులకు వినబడితే ఏమన్నా తెలుసా? ఏరా, నన్నే గనిందా, నిన్ను కనలేదా, తీసుకుపో, నువ్వు పెట్టుకో, ఒక 6 నెలలు పెట్టుకో, నాకేనా తల్లి, నిన్ను కూడా కన్నది కదా అని ఇటోడు. అటోడు అంటాడు, నన్నేనా గనింది, నిన్ను కూడా గనిందిగా, తీసుకుపో అని. ఇద్దరు, మీ అమ్మే, లేదు నిన్ను కూడా గనింది కదరా, నువ్వే తీసుకుపోని. చివరికి ఆ ఇద్దరు కలిసి ఇంట్లో నుండి బయటికి నెట్టేస్తే అప్పుడు ఆ అమ్మ ఆ నాన్న అనుకుంటారు, ఏంటా ఈ జీవితం. చిన్నప్పుడేమో మా అమ్మ మా అమ్మ మా నాన్న మా నాన్న అని కొట్టుకున్న పిల్లలు ఈరోజు మీ అమ్మ, వేసిపోరా, ఒక 6 నెలలు పెట్టుకో, ఒక సంవత్సరం పెట్టుకో, నా పరిస్థితి బాగోలేదు. మమ్మల్ని ఎవరు చూడాలా అనే దాని మీద కోట్లాట. ఇంకెవరున్నారు మాకు? కొంతమంది పెట్టే బెడ జట్టి శ్మశానంలో వదిలిపెట్టి వస్తున్నారు తల్లిదండ్రుల్ని. శ్మశానంలో వదిలిపెట్టి అక్కడ ఉండే కాటి కాపరికి కాస్తంత డబ్బులు ఇచ్చి చచ్చిపోయిన తర్వాత బూడ్చిపెట్టయ్యా, ఇదిగో ఫోన్ నెంబర్, కబురు పెట్టి వస్తాం అని చెప్పి పోతున్నారు. అలా నయవంచనకు గురైన పిల్లలు, తల్లిదండ్రులు ఇదే ఫీలింగ్లో ఉంటారు. నా దగ్గరకు ఒక వృద్ధురాలు వచ్చింది, ఒక ముసలామె. ప్రార్థన చేసేటప్పుడు, అమ్మా బాగున్నావా, దేని కొరకు ప్రార్థన చేయమంటావా అని అంటే ఆమె అంటది, అయ్యా నా పిల్లలు ప్రార్థనకు వస్తారు కదా, చిన్నోడిని పెద్దోడిని అలా రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కాస్త నన్ను పలకరించమని చెప్పయ్యా. నాకేమి పంచభక్ష పరమాణాలు వద్దు, బిర్యానీలు ఏమి వద్దయ్యా. ఒంటరిగా బిక్కుమంట ఆ గుడిసెలో ఉంటున్నాను. ఆ చిన్నోడు పెద్దోడు వెళ్ళేటప్పుడు కాస్త నన్ను పలకరించమన్నయ్యా, నాకు అంతే చాలు, కాస్త నువ్వు చెప్పయ్యా అని అంటాను. కన్న పిల్లల్ని నాతో మాట్లాడయ్యా అని బయటోడి చేత అడిగించే పరిస్థితి తెచ్చారు ఈరోజు. ఎందుకంటే బిజీ లైఫ్ కదా, ఎవరి జీవితాలు వాళ్ళకు ఉన్నాయి కదా. వాళ్ళకి పెళ్ళైంది, పిల్లలు పుట్టారు, ఇక ఆ తల్లిదండ్రుల పాత్ర వీళ్ళు తీసుకున్నారు. ఆ మంచంలో కూర్చొని లేకపోతే పూరి గుడిసెలో కూర్చొని ఈ పిల్లలు తల్లిదండ్రులతో ప్రేమగా ఉంటుంటే ఆ తల్లిదండ్రులు ఏమనుకుంటారో తెలుసా? ఒరేయ్ నాయనా, రేపొద్దున నీ గతి కూడా నా గతే. నాకు మంచం వేసి ఒక గుడిసేసి ఇందులో కూర్చోబెట్టావు, రేపొద్దున ఆ పిల్లలు కూడా నీకు అంతే చేస్తారు. ఒకప్పుడు నిన్ను కూడా అంతే ప్రేమగా చూసుకున్నానుగా నేను, నీ మీద కూడా అదే ప్రేమ చూపానుగా. నీ పిల్లలకు నువ్వు ప్రేమ చూపేటప్పుడు అమ్మ గుర్తు రావట్లేదా? నాన్న, నువ్వు ఒక నాన్నవయ్యావు, మీ నాన్న నీకు గుర్తు రావట్లేదా? ఏంటో మాయ జీవితం, మాయ బ్రతుకులు అని తల్లిదండ్రులు ఆవేదన, ఆందోళన, దిగులుతో ఉంటున్న వాళ్ళు ఉన్నారు. నేను చెప్పే ఈ మాటలు ఒకవేళ నా వయసుకు మించిన మాటలే అయి ఉండొచ్చు, కానీ ఎదురవుతున్న అనుభవాల్ని చూస్తుంటే నాకు కూడా బాధ కలుగుతుంది. కొంతమంది వృద్ధులు వచ్చి వాళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే నాకు కూడా బాధ కలుగుతుంది. అందుకే అలాంటి వాళ్ళు ఎవరైనా అరాకొరా ఉంటే కొంచెం కనువిప్పు కలుగుతుందని అందించడం జరుగుతుంది. నా పిల్లలు బాగా చూసుకుంటారా అని అనుకున్నారు, చివరికి వాళ్ళిద్దరు కలిసి మెడబెట్టు గెంటితే ఇంకెవరున్నారు, దేవుడే తప్ప అని బాధతో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకి ఆ వయసులో అనిపించింది, మాకు దేవుడే ఉన్నాడు, ఇంకెవరు లేరు అని. కొంతమంది ఉన్నారండి, నాకు తెలుసు, పాప మా భార్య నా భర్త నా భర్త నా భర్త నా భర్త బాగుండాలి, నా భర్త బాగుండాలి, టయానికి తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆయన సంతోషంగా ఉండాలని పతియే ప్రత్యక్ష దైవం అనుకొని
ఆయనే నాకు దేవుడని ఎప్పుడు చూసినా ఆయన ఆలోచనలు. టయానికి ఫోన్ వచ్చుద్ది. మధ్యాహ్నం, ఏమండి ఎక్కడున్నారు, తిన్నారా, తినలేదా? ఇంకా తినలేదమ్మాయి. తినండి, టయానికి తినండి, ఆరోగ్యం పాడైపోద్ది. సాయంత్రానికి ఫోన్ వచ్చింది, ఏమండి ఎక్కడున్నారండి, ఏంటండి? ఇక ఈ భర్తనే ఎంతో ప్రేమగా గుండెల్లో పెట్టుకొని చూసిద్ది భార్య. ఒకరోజు ఏమైందో తెలుసా? అయ్యగారు వేరే ఆమెను తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఫోన్ వస్తుంది, మీ ఆయన వేరే అమ్మాయిని ప్రేమించి తీసుకుని వెళ్ళిపోయాడు అని. ఈ గుండె బ్రద్దలైపోతుంది. నా భర్త నా భర్త నా భర్త నా భర్త ఆయనకు నమ్మకంగా ఉండాలని ఎంతమంది పిచ్చోళ్ళు నన్ను కదిలించిన, అమ్మో నా భర్తకు తెలిస్తే బాధపడతాడు అని నేను నమ్మకంగా ఉంటే వేరే ఏమని తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకెళ్ళినోడు ఏమంటాడో తెలుసా? అమ్మాయి, నువ్వేం బాధపడ మాకు, నెలకు బియ్యం కట్టేస్తా, నీకు 10,000 ఇస్తాను, నువ్వు ఒప్పుకుంటే నిన్ను కూడా చూసుకుంటా నేను. ఏంటి? నువ్వు ఒప్పుకుంటే నిన్ను కూడా చూసుకుంటా, ఒక బియ్యం కట్ట 10,000 నిన్ను కూడా చూసుకుంటా. అప్పుడు ఈ భార్య ఏమంటుందో తెలుసా? బ్రతకలేక నీతో బ్రతుకుతున్నాను అనుకుంటున్నావా? 3 పూట్ల భోజనం పెడతావని నీ దగ్గరగా ఉంటున్నాను అనుకుంటున్నావా? బజార్లోకి వెళ్ళి 4 ఇళ్ళు అడుక్కున్న నా కడుపు నిండిద్ది. నమ్మక ద్రోహం చేసావు, పో, నీలాంటోడు నాతో ఉండగొట్టపో అని గుండె బ్రద్దలై అల్లాడిపోతున్న స్త్రీలు ఉన్నారు. మరికొంతమంది భర్తలని కూడా మోసం చేసే భార్యలు ఉన్నారు. నా భార్య అని చాలా నమ్మకంగా ఉంటాడు, వాళ్ళ కోసమే రెక్కలు మొక్కలు చేసుకొని కష్టపడి బ్రతుకుతూ ఉంటాడు. ఒకరోజు పనికి వెళ్ళి ఏదో పని చేసుకొని అలా తిరిగి ఇంటికి వస్తే ఇంట్లో వేరే వాడు ఎవడో ఉంటాడు. ఆ సన్నివేశం చూసిన భర్త గుండె బ్రద్దలైపోతుంది. అవునా? భార్యని భర్త, భర్తని భార్య, తల్లిదండ్రులని పిల్లలు, పిల్లల్ని తల్లిదండ్రులు, ఒక్కొక్కరు కొట్టే దెబ్బలకి దిమ్మ తిరిగి దేవుడే కనబడుతున్నాడు. ఎవరు కనబడుతున్నారు? ఇచ్చే షాకులకి దేవుడే కనబడుతున్నాడండి. ఒరి ఇదే వీళ్ళ మాయ ప్రేమ. మరికొంతమంది ఉన్నారు ఆనిముత్యాలు లాంటి బిడ్డలు. 18 సంవత్సరాలు వచ్చిందాకేమో అమ్మా నాన్న కావాలి, ఆ తర్వాత ఎవరినో ప్రేమిస్తారు. వాళ్ళ కోసం వీళ్ళు ఏమైపోయినా పర్వాలా. ఆ ప్రేమించిన అమ్మాయి కోసం, ప్రేమించిన అబ్బాయి కోసం అమ్మా నాన్న పరువు బజారున పడినా పర్వాలా, పరువు పోయిందన్న బాధతో వాళ్ళు ఊరేసుకొని చచ్చిపోయినా పర్వాలా, అడ్డం వస్తే వాళ్ళని కూడా చంపేస్తాం. ఈ మధ్య అయ్యాక మనకు కనబడుతుంది. మన రీసెంట్గా కూడా ఒక హత్య జరిగింది. ఒక యవనస్తురాలు ప్రియుడితో కలిసి కన్న తల్లిని చంపించింది. అవునా? ఇవన్నీ జరుగుతున్నాయి, చాలా జరుగుతున్నాయి సమాజంలో. కొన్ని షాకులు ఇలాంటివి జరుగుతుంటే కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు, మా అమ్మాయి బంగారం, మా అబ్బాయి బంగారం. ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. పక్కనున్న వాళ్ళకి ఒకసారి వందనాలు చెప్తారా? ఓకేనా? అందరూ యాక్టివ్గా ఉన్నారా దేవుని కృపలో? ఉదయాన్నే వేకుజాము జోలపాటు లాంటి మాటలు తప్పకుండా వచ్చిద్ది. అది ఏంటిది? ఎవరికి రాలేదుగా? 2 చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మరికొంతమంది